నిన్న అర్ధరాత్రి సమయంలో కాజా టోల్గేట్ వద్ద ఒక వెహికల్ అంటే దాంట్లో కూరగాయలు తరలిస్తున్నటువంటి ఒక వెహికల్ని అనుమానాస్పదంగా గుర్తించి కొంతమంది గో సంరక్షకులు అన్ని హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు అడ్డగించడం జరిగింది. దాంట్లో అక్రమంగా పశువుల్ని తరలిస్తున్నారంటూ కూడా వాళ్ళు అడ్డగించి దానిని పరిశీలించగా మొత్తం అసలు ఏం జరిగింది, అక్కడ కూరగాయల దాంట్లో ఈ ఆవుల్ని ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేశారు, ఏంటి వాళ్ళు ఏం చూశారు అనేది ఒకసారి హిందూ సంఘం నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి అసలు అంటే కూరగాయలు ఏంటి, ఈ ఆవులు ఏంటి? నిన్న సుమారు మధ్యాహ్నం 2-3 మధ్యలో మా కార్యకర్తలు అటు నుంచి వస్తుంటే మన కాజా టోల్గేట్ దాటినాక యూనివర్సిటీ దాటిన తర్వాత అనుమానాస్పదంగా ఒక వెహికల్ కనిపించింది. ఏంటంటే అది మన టమోటా ట్రేస్ ఉంటాయి కదా, ఎంటీ ట్రేస్తో మొత్తం కప్పబడి ట్రేస్ తీసుకెళ్తున్నట్లుగా ఉంది. అదొక దగ్గర ఉంది, దాంట్లోంచి సౌండ్స్ వస్తున్నాయి. ఏందా వస్తుందనేసి కొద్దిగా మన వాళ్ళు ధైర్యం చేసి పైకి చూడగా మొత్తం ఈ కూరగాయలు తీసుకెళ్లే ట్రేస్, ప్లాస్టిక్ ట్రేస్ ఎంటీ వాటితో కప్పేసేసి కనిపించకుండా ఐసర్ వెహికల్, కనీసం దానికి నెంబర్ కూడా లేదు. బండికి ముందు నెంబర్ ప్లేట్ లేదు, వెనకాల నెంబర్ ప్లేట్ లేదు. ఆ నెంబర్ ప్లేట్ లేకపోవడంతో అనుమానం రావడంతో వీళ్ళు చూస్తే లోపల చిన్న చిన్న దూడలు, లేగ దూడలు. మరీ దారుణమైన విషయం ఏంటంటే రోజుల వ్యవధిలో పుట్టినటువంటి దూడ కూడా దాంట్లో అక్రమ రవాణా చేస్తూ కొన్నిటిని కట్టేసేసి కింద పెట్టేసేసి దాని మీద ఒక లేరు వేసి ఆ లేరు మీద ఈ టమోటా బాక్సులు ఏవైతే ఉన్నాయో ఎంటీ బాక్సులు నింపేసేసేసారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే మాకు తెలిసిన సమాచారం ఇది తెలంగాణ వెహికల్ అనేసి తెలిసింది. ఆ నెంబర్ లేదు, కానీ చాయిస్ నెంబర్ని బట్టి చూస్తే తెలంగాణ వెహికల్ అని తెలిసింది. దాన్ని కాకాని పోలీసులకి వెంటనే మా కార్యకర్తలు సమాచారం ఇవ్వడం, వారు తీసుకొని అక్కడ పెట్టడం అంతా ఇదిగా ఉంది. అయితే నేను రాత్రి వాటిని ప్రొసీడింగ్స్ అన్నీ అయిన తర్వాత వాళ్ళు కుప్రా ఊర్లో ఒక ల్యాండ్స్ ఖాళీగా ఉంటే అక్కడికి పంపించారు. వీటన్నిటి ద్వారా మనకు అసలు ఆవులు సంబంధించి కానీ లేకపోతే మిగిలిన పశువులకి పర్మిషన్ తీసుకొని తరలిస్తామనే విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇంత ఇదిగా అంటే పైన కూరగాయలు పెట్టి కింద వాటిని పెట్టాల్సినంత అవసరం ఏముంటుంది? అసలు ఈ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టం అమల్లో ఉంది, యానిమల్ యాక్ట్ ఉంది, తర్వాత ఆర్టీఓ యాక్ట్స్ కూడా చాలా బలంగా ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వం కూడా చెప్తూనే ఉంది, ఏదైతే హిందువుల సెంటిమెంట్స్ ఉన్నాయో వాటిని దెబ్బతీస్తే ఊరుకోమని చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా కొంతమంది యొక్క అక్రమార్కుల యొక్క చేతుల్లో, అట్లాగే కొంతమంది రాజకీయ నాయకుల యొక్క అండదండలతో ఈ అక్రమ రవాణా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ అఫీషియల్గా మీరు ఏదైతే పశువుల రవాణా చేయడానికి ఎక్కడుంది? ఇప్పుడు వ్యవసాయాన్ని ఉత్పత్తికి తీసుకెళ్లేటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏం సర్టిఫికేట్ ఇవ్వాలి? ఇది ట్రావెల్ చేయడానికి పనికొస్తుంది, ఇది ట్రావెల్ చేయాలి అనేది, ఇంతవరకు ట్రావెల్ చేయగలదనేసి ఇస్తారు. ఒకవేళ ట్రావెల్ చేయడానికి కూడా కొన్ని పశువులను తీసుకెళ్ళడానికి ఆర్టీఓ యాక్ట్స్ ఉన్నాయి. ఏమున్నాయంటే అవి ఏం చెప్తున్నాయంటే నిర్దేశకంగా ఇంత వెడల్పు ఇంత వ్యవధిలో ఉన్నటువంటి వాటిలో 6 పశువులు, మ్యాక్సిమం 6 పశువులు. అసలు ఈ డబల్ డెక్కర్ అనేది కొంతకాలంగా మనకి యానిమల్ క్యారియర్ అనేటువంటి పేరుతో డబల్ డెక్కర్ బండ్లు వెళ్తున్నాయి. అది గతంలో మీరు ఆర్టీవీ వాళ్ళు చూపించారు, మేము హిందూ సంఘాలుగా దీన్ని ప్రతిఘటించాం. ఈ డబల్ డెక్కర్ వెహికల్కి ఎక్కడా కూడా ప్రామాణికం లేదు ఫస్ట్. ఎందుకంటే పైనుండి పశువులు పైకెక్కించి ట్రావెలింగ్ చేసేటప్పుడు అవి బెదురుతాయి. ఒకవేళ తీసుకెళ్ళాలి అనుకున్నా కూడా డబల్ డెక్కర్ అయినప్పటికీ 6+6 12 మాత్రమే ఉంటుంది. కానీ 30 పైచిలుకు పశువుల్ని వీటిలో ఎక్కించుకొని అక్రమంగా వాటిని కుక్కి డబల్ డెక్కర్లో తీసుకెళ్తున్నారు. నిన్నటి సంఘటన చూస్తే అది డబల్ డెక్కర్ కాదు, DCM. ఇది అంత స్మగ్లింగ్గా తీసుకెళ్తున్నారంటే అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. దీని ద్వారా కొంతమంది యొక్క అంటే మాకున్న సమాచారం మేరకు కొంతమంది మాకు తెలియజేసిన దీని ప్రకారం ఏమిటి అంటే దాంట్లో ఈ పశువులు అక్రమ రవాణా చేస్తున్నటువంటి వారే ఈ పశువులకి చిన్న సర్జరీ లాగా చేసేసేసి దాంట్లో డ్రగ్స్ని పెట్టి కూడా పంపిణీ చేస్తున్నారు అనేది ఒక మాట అయితే వినిపిస్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో పశువర్ధక శాఖ కావచ్చు, పోలీసులు కావచ్చు ఇది చేయాలి. మరొక విషయం ఏంటంటే మనకి టోల్గేట్స్ ఉన్నాయి, ఇంత పోలీస్ వ్యవస్థ ఉంది. అరే ఒక లారీ అతను మామూలుగా సాధారణమైనటువంటి లారీ అతను చిన్న వెహికల్ అతను వెళ్తుంటుంటే
ఏం చేస్తారు, ఆర్టీఓ వాళ్ళు ఒక లైట్ ఆపి రెడ్ జెండా ఒకటి ఊపేసేసి ఆపి వాడి కాగితాలు ఉన్నాయా అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా అనేసేసి అంత చేటు తనిఖీ చేసేటువంటి వీళ్ళు, అరే నెంబర్ ప్లేట్ లేదు, నెంబర్ ప్లేట్ లేకుండా అంత దూరం నుంచి రవాణా జరుగుతుంటే నెంబర్ ప్లేట్ లేనటువంటి వెహికల్ని కనీసం ఆపినటువంటి ఇది కూడా ఎక్కడ ఆపలేదు అంటే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలో అర్థం కావట్లేదు. అయితే ఈ సీన్ మొత్తంలో పోలీస్ శాఖ మాత్రం నిన్న జరిగినటువంటి దీంట్లో బాగా స్పందించారు, అట్లాగే వాళ్ళు మాకు సహకరించారు పోలీసులు. దీని వరకు ఇది చేస్తున్నాం. గతంలో అయితే చాలా దారుణమైన పరిస్థితులు కూడా మేము ఎదుర్కొన్నాము హిందూ సంఘాల నాయకులుగా. డబల్ డెక్కర్ బండ్లు ఏవైతే ఉన్నాయో ఈ డబల్ డెక్కర్ బండ్లు అసలు ఏ విధమైనటువంటి ప్రామాణికం ఇది ఉంటాయి అనేసి మాకు సంబంధించిన హిందూ సంఘాల నాయకులకి సపోర్ట్గా ఉండేటువంటి మా లాయర్ గారు రాయల్ గారు ఈ కిందకి దిగి దాని చాయిస్ నెంబర్ తీసుకొని చాయిస్ నెంబర్ ప్రకారంగా చూస్తే ఆ బండి పర్మిషన్ వేరు, ఆ బండి ఆర్టీఓలో ఉన్నది వేరు, చాయిస్ నెంబర్ వేరు. అంటే దొంగ చాయిస్ నెంబర్లతో బండి తిరుగుతున్నా కూడా ఆర్టీఓ డిపార్ట్మెంటు నిమ్మకి నీరెత్తనట్టుగా ఉంది అంటే వీళ్ళందరికీ దీంట్లో భాగస్వామ్యం లేదా అనేసి అడుగుతున్నాం. గతంలో మేము విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ మిగిలిన హిందూ సంఘాలం అందరం కూడా గతంలో రాబడిన ఒక సమాచారం మేరకి గత ఎస్పీ గారు ఉన్న సమయంలో, సతీష్ గారు ఉన్న సమయంలో మేము టోల్గేట్ దగ్గర పహారా కాసేసి గో అక్రమ రవాణా జరుగుతున్నటువంటి ఏవైతే ఇప్పుడున్న డబల్ డెక్కర్ బండ్లను పట్టుకుంటే దురదృష్టం ఏంటి అంటే మా మీదే కేసులు కట్టినటువంటి సంఘటన, మమ్మల్ని బెదిరిస్తున్నటువంటి సంఘటన. కాబట్టి దీంట్లో నాకు తెలిసినంత వరకు, నాకున్న ఊహ వరకు మేము అనుకుంటుంది ఏంటి అంటే హిందూ సంఘంగా దీని వెనకాల చాలా బలమైనటువంటి శక్తులు పనిచేస్తున్నాయి. ఎంత బలమైన శక్తులు పనిచేస్తున్నాయి అంటే అంత బలమైన శక్తులు పనిచేస్తున్నాయి. ఈరోజు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారికి కావచ్చు మేము విన్నవిస్తున్నాం, మీరు హిందుత్వానికి అనుకూలంగా ఉన్నారు. ఈరోజు గత ప్రభుత్వం 42 దేవాలయాలు, రకరకాల దేవాలయాలు, ఇష్టం వచ్చినట్టు దేవాలయాలను కూల్చేసేసింది. దేవాలయాలు కూల్చింది అనేసి హిందూ సంఘాలు పోరాటం చేస్తే గత ప్రభుత్వం ఏం చేసింది, అంతర్వేది రథం తగలబెట్టారు అంటే రథం తగలబెట్టినందుకు పోరాటం చేసినటువంటి హిందూ సంఘాల నాయకుల్ని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారు కొన్ని వారాల పాటు. అంత వ్యతిరేకంగా ఇది చేసింది గత ప్రభుత్వం, హిందూ వ్యతిరేకతని ప్రోత్సహించింది. ఇప్పుడు హిందూ అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా గోవుని తల్లిగా చూసుకునేటువంటి ఈ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ యొక్క అక్రమ రవాణా జరుగుతూ ఉంది. నేను లోకేష్ గారికి కావచ్చు, మిగిలిన వారికి చెప్తున్నాను, సార్ మీరు మేము గోశాల ఏర్పాటు చేశాము, గోవును సంరక్షించడానికి పెట్టామంటున్నారు. కానీ మన కాజా టోల్ గేట్ బేస్ చేసుకొని ఎక్కడి నుంచి ఒరిస్సా దగ్గర నుంచి, బరంపూర్ దగ్గర నుంచి సూలూరుపేట దాకా ప్రతిరోజు నిత్యం కొన్ని వేల గోవులు కోతకెళ్తున్నాయి. దయచేసి గోవు హిందువులకి చాలా ఇదైనటువంటిది, పవిత్రమైనది. అట్లాగే ఎద్దుల గురించి చెప్తున్నారు, ఎద్దులు మన నందీశ్వరుడు. ఈరోజు ఎద్దులు అనేది రైతాంగానికి చాలా ఇది ఇచ్చినటువంటివి. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మీ ప్రభుత్వంలోనే ఎవరైనా ప్రజాప్రతినిధులు దీంట్లో ఉన్నారేమో అనేసి ఒక్కసారి కూటమి నాయకులు ఒక్కసారి ఆలోచన చేసి, ఎందుకంటే కూటమి వచ్చిన తర్వాత హిందువులు ప్రశాంతంగా కన్వర్షన్ జరగకుండా హిందూ ధర్మాన్ని పాటించవచ్చు ధైర్యంగా, మన దేవాలయాలు కోవట్లేదు, మనకు అనుకూలంగా ఉంది అనేసి హిందూ సంఘాలం మేము కూడా గుండెల మీద చేసుకొని ఉన్నాం. కానీ తల్లి లాంటి గోమాత వధశాలలకు వెళ్తుంది. దీంట్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారా, ఒకవేళ అధికారులు ఉన్నారా అనేది ఒక్కసారి మీ దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్సీ రిపోర్ట్తో తీసుకొని గోమాతను కాపాడాలనేసి, అక్రమ రవాణాలను అడ్డుకోవాలనేసి విన్నవించుకుంటున్నాం. చీమ చిటిక్కుమంటే తెలిసే ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇది ఇంత దారుణంగా ఎవ్రీడే కాజా టోల్గేట్ నుంచి వందలాది ఆవులు వెళ్తున్నాయి, వందలాది పశువులు, అంటే అక్రమంగా, వాటికి పర్మిషన్ ఉండదు, ఏముండదు. ఆ డబల్ డెక్కర్ అనే అసలు వెహికల్ పూర్తి పర్మిషన్ ఉందని ఆర్టీఓనే పర్మిషన్ ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. ఏంటి ఇదంతా? ఎందుకు పోలీసు వ్యవస్థ ఎందుకు అలర్ట్గా ఉండట్లా? ఈ ఆర్టీఓ అధికారులు వాటిపైన ఎందుకు దృష్టి పెట్టట్లా? ఇప్పుడు పోలీస్ అధికారులు ఏమంటారు అంటే ఆర్టీఓ వాళ్ళు చేయాల్సిన పని అండి, పశువర్ధక శాఖ చేయాల్సిన పని అంటారు. పశువర్ధక శాఖ చేయాల్సిన పని అనేటప్పటికీ మేము కూడా వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ తీసుకోవట్లేదు, వాళ్ళు ఎటువంటి ఇది మాకు సమాచారం ఇవ్వట్లేదు. అదే నేను ఇందాక చెప్తున్నా, ఆర్టీఓ అధికారులు చిన్న వెహికల్ వెళ్తే ఆపుతున్నారు, అలాంటిది ఇది పట్టించుకోవట్లా. పోలీసు వాళ్ళు ఏమంటే మీరు హిందూ సంఘాలుగా, గోరక్షా సంఘాలుగా మీరు ఆపుతున్నారు, వీటిని మేము ఎక్కడ పెట్టాలి?
ఇప్పుడు పోలీస్ శాఖనే మేము బ్లేమ్ చేయట్లేదు, ఆర్టీఓ అధికారులను బ్లేమ్ చేయట్లేదు, పశువర్ధక శాఖే కదా, ఇంటి దొంగలు ఉన్నారు, మేము దాన్ని ఒప్పుకుంటున్నాం. హిందూ సంఘాల్లో కూడా, హిందూ స్వామీజీల్లో కూడా ఎవరైతే ఈ స్మగ్లర్స్ ఉన్నారో, ఈ స్మగ్లర్స్తో కొలాప్టెడ్ అయ్యి వాళ్ళతో మమేకమయ్యి డబ్బుల కోసం హిందూ ధర్మాన్ని వాళ్ళకి అమ్ముతున్నటువంటి గోసంతతి హత్యలకి కారణమవుతున్నటువంటి స్వామీజీలు ఉన్నారు, అట్లాగే హిందూ సంఘాల నాయకులు ఉన్నారు. మేము గతంలో కొన్ని గోశాలల్లో మేము పెట్టాం. కొన్ని గోశాలల్లో పెడితే తర్వాత వాటిని చూడడానికి కొన్ని వందల సంఖ్యలో మేము పట్టుకున్న ఇస్తే తర్వాత చూడడానికి పోతే అక్కడ ఆ సంఖ్య కాదు కదా, దాంట్లో సగంలో సగం కూడా గోవులు మాకు కనిపించలేదు. దాని తర్వాత దానికి కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య మాకు కానీ పోలీస్ వారు కానీ మాకు చెప్తోంది ఏంటి అంటే, ప్రధానమైన సమస్య ఏంటంటే, మాకు అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య గోవులని పట్టుకున్నటువంటి గోవులని తరలించడానికి గోశాలలు అందుబాటులో లేవు. గుంటూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి వెంగళాయపాలెంలో గోశాల ఉంది. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, ఎవ్రీ టైం వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఎవ్రీ టైం ఏం చెప్తున్నారంటే మా గోశాల నిండుగా ఉంది అంటున్నారు. అట్లాగే ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే, మనకి ట్యాంకుల దగ్గర, వాటర్ ట్యాంకుల దగ్గర గోశాల ఉంది అంటున్నారు. వాళ్ళేమో ఏది పాలిచ్చేటువంటి గోవులనే పెంచుకుంటామంటున్నారు. ఇక్కడేమో కోతకెళ్తున్నాయి గోవులు, చచ్చిపోతున్నాయి. ఇప్పుడు పాలిచ్చే గోవులనే మేము పెంచుకుంటామన్నప్పుడు మరి గోవు అందరికీ తల్లిగా, పాలివ్వనటువంటి గోవు తల్లి కాకుండా మనకి పోతుందా? ఎంతమంది గోశాల వ్యక్తుల్ని మేము ఇప్పుడు దాకా బతిమలాడుతున్నాము అంటే, రాత్రి సంఘటనే చెప్తాం, గోశాల ఎక్కడ పెట్టాలో తెలియక చివరికి మహిళలు కూడా, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాళ్ళు కూడా వచ్చారు, కొంతమంది వచ్చారు, అందరూ కూడా రాత్రి తెల్లవారుజాము 3 దాకా మేము వెయిట్ చేయాల్సి వస్తుంది. మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం, ఎప్పటి నుంచో మేము విన్నవిస్తున్నాం. ఏమని విన్నవిస్తున్నాం? ఈ పట్టుకున్నటువంటి గోవులని సంరక్షించడానికి కొంత ప్రదేశాన్ని మీరు కానీ మాకు అందజేస్తే దానికి సంబంధించినటువంటి షెడ్లు కానీ, దానికి కావాల్సినటువంటి మేత విషయం కానీ మేము హిందూ సంఘాలుగా చూసుకుంటాం అనేసి మేము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. దీంట్లో కూడా చిన్న ఇది ఉందండి. వాస్తవమైనటువంటి మేము అడుగుతుంది కూడా ఏంటంటే, చాలా హిందూ సంఘాలు తయారయ్యాయి. నేను చెప్తున్నా, ఇందాక కూడా చెప్తున్నాను, మాలోనే దొంగలు ఉన్నారు. మేమేమడుగుతున్నామంటే, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థకి ఇన్ని ఎకరాలు అనేది అప్పగించగలిగితే ఈ పట్టుకున్నటువంటి గోవులన్నింటినీ కూడా అక్కడికి మేము తీసుకెళ్ళడానికి, సంరక్షించడానికి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం దగ్గరికి అనేక రకాలు. మరి ఇంకా ఇందులో ఒక కామెడీ విషయం ఏంటంటే, యానిమల్ హస్బెండరీకి సంబంధించిన వాళ్ళు కూడా మేము హిందూ సంఘాలతో కలిసి పనిచేస్తున్నాం అంటున్నారు. రాత్రి పూట కష్టపడి గోవుల్ని పట్టుకుంటే ఫోన్లు చేస్తే ఈ యానిమల్ హస్బెండరీకి సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఫోన్లు ఎత్తేటువంటి పరిస్థితి అయితే లేదు. మేము గవర్నమెంట్కి కూడా విన్నవిస్తున్నాము, ఈ యానిమల్ హస్బెండరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వేసేటప్పుడు పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం వేయండి. దయచేసి వైట్ కాలర్స్ని ఈ యానిమల్ హస్బెండరీలో వేసేటప్పుడు వైట్ కాలర్స్ని దూరంగా ఉంచమనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రధానంగా కూడా రాత్రి జరిగినటువంటి అంశానికి సంబంధించిన దాంట్లో ఆ వెహికల్ అంటే డబల్ డక్కర్ వెహికల్ కానీ ఇవన్నీ కూడా పర్మిషన్ లేకుండానే వీటిని రన్ చేస్తున్నారనే విధంగా చెప్తున్నారు. కంపల్సరీగా చిన్న చిన్న వెహికల్స్, చిన్న వాహనాలు వెళ్తే వాటికి లైసెన్స్ ఉందా, వాటికి పర్మిషన్ ఉందా, ట్యాక్స్ ఉందా అని చెప్పి ముక్కుపిండి వసూలు చేసి ఆర్టీఓ అధికారులకి ఇంత భారీగా అక్రమంగా తరలిస్తున్నటువంటి పశువులకు సంబంధించినటువంటి వాహనాలు కళ్ళ ముందు కనిపించట్లేదు అనేది ప్రధానంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు కూటమి ప్రభుత్వంలో కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితులు ఉంటే వారిపైన కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మనోతో సాయి శంకర్, గుంటూరు నుంచి.